హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు ఎఫ్ఏక్యూ ఎపిసోడ్ నెంబర్ 59 అయితే మేము ముందు తీసుకొచ్చేసాను. తెలుసు కదా, మీరు ఎప్పటిలాగే నన్ను తరచుగా అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఎపిసోడ్లో మీకు ఆన్సర్స్ ఇస్తానని చెప్పేసి ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంక్రాంతి మీరు కోరుకున్న కోరికలన్నీ తీరిపోవాలని చెప్పేసి, మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తాను. ఒక క్వశ్చన్స్లోకి వెళ్ళామంటే మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు ఆంజనేయులు అడుగుతున్నారు, బ్రదర్ వీడియో ఎడిట్ చేశాక ఏదైనా మ్యూజిక్ వాడితే కాపీరైట్ వస్తుంది, కాపీరైట్ అలా రాకుండా ఎవరైనా ఏవైనా వెబ్సైట్ మ్యూజిక్ ఉంటే చెప్పండి బ్రదర్ అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. స్టిల్ ఇంకా చాలామంది ఈ కాపీరైట్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో మీరు యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని ఉంటుంది మనకి, సో దాని నుంచి మ్యూజిక్ తీసుకొని యూస్ చేసుకుంటే మీకు 95% మీకు కాపీరైట్ ఇష్యూస్ అయితే రావు. దాంట్లో నుంచి యూజ్ చేస్తున్నా కానీ మాకు వస్తున్నాయి అంటే మాత్రం ఇంకేం చేయలేం. మనకున్న బెస్ట్ ఫ్రీ సోర్స్ అది. లేదు ఇంకొంచెం నెలకు ఒక 500 రూపాయలు అట్లా నేను ఖర్చు పెట్టుకోగలను అంటే ఎపిడమిక్ సౌండ్ అయితే మీరు యూజ్ చేయండి. ఎపిడమిక్ సౌండ్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు చూడండి. ఎపిడమిక్ మ్యూజిక్ చాలా మ్యూజిక్ కూడా బాగుంటుంది, నేను పర్సనల్గా యూజ్ చేస్తాను. అదేవిధంగా మీకు క్వాలిటీ కానివ్వండి, నా కాపీరైట్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి అయితే ఏ గోలా ఉండదు. సో మంచి మ్యూజిక్ చాలా తక్కువ ప్రైస్కి, ఏ కాపీరైట్ ఇష్యూస్ లేకుండా, తలనొప్పులు లేకుండా, బెస్ట్ కదా. సో అట్లాంటివి యూజ్ చేయండి. సో అప్పుడు మీకు ఏ ప్రాబ్లం అయితే రాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ సరికి మనకి, అన్న నా ఛానల్లో వీడియో పెట్టక 1 year అవుతుంది, కానీ మళ్ళీ ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసా, ఇప్పుడు వ్యూస్ డ్రాప్ అయ్యాయి, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో చాలామంది ఏం చేస్తారంటే మంచి ఉత్సాహం మీద ఛానల్స్ పెడతారు, కొన్ని వీడియోలు చేస్తారు, తర్వాత ఏదో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఛానల్ అయితే చిన్నగా స్లో చేసేస్తారు. తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఫ్రీ అయ్యాక మళ్ళీ ఛానల్ రీస్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుని వీడియోస్ చేస్తారు. అలా వీడియోస్ చేసినప్పుడు ఎంతమంది వచ్చిన వ్యూస్ అయితే వాళ్ళకి రావు, ఎందుకంటే ఛానల్ రీచ్ పడిపోద్ది అంత గ్యాప్ ఇవ్వబట్టి. సో అది ఎవరికైనా సహజం, నా ఛానల్కైనా సహజం. సో నేను చాలాసార్లు గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వెంటనే ఆ వ్యూస్ అంతా ఇంతకుముందు వచ్చిన వ్యూస్ అయితే రావు. మళ్ళీ కన్సిస్టెంట్గా మనం సో ఒక 2-3 months కష్టపడితే మళ్ళీ మనకు ఆ రీచ్ అనేది వస్తుంది. సపోజ్ మీరు ఒక 1 month ఆపారనుకుందాం, మళ్ళీ 1 month తర్వాత మీకు ఆ రీచ్ రావాలంటే మళ్ళీ కనీసం మీరు 2 months కష్టపడాలి. సో అట్లా మీరు ఆ రేషియో మెయింటైన్ చేసుకుంటా 2 months కన్సిస్టెంట్గా వీక్లీ 2-3 వీడియోస్ అట్లా పెట్టుకుంటా. సపోజ్ మీ వ్లాగ్స్ అయితే సో వీక్లీ ఒక వీడియో అట్లా పెట్టుకుంటా, కన్సిస్టెంట్గా గ్యాప్ లేకుండా పెట్టుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు ఆ రీచ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి జయంత్ అడుగుతున్నారు, అన్న ఏ టైంకి వీడియో పెడితే రెవెన్యూ బాగా వస్తుంది అంటున్నారు, కానీ వ్యూస్ రావట్లేదు, దీనికి సొల్యూషన్ చెప్పండి. ఏ టైంకి వీడియో పెడితే రెవెన్యూ వస్తుంది, 10ంటికి పెడితే రెవెన్యూ తక్కువ వస్తుంది, ఇట్లాంటి రూల్స్ ఏం లేవు. సో మీరు ఎప్పుడు వీడియో పెట్టినా మీకు రెవెన్యూ ఒకేలా ఉంటుంది. సో యూట్యూబ్ దగ్గర ఉన్న యాడ్స్ని బట్టి అనమాట అది. సో మీరు పెట్టే టైమింగ్ని బట్టి మీకు వ్యూస్ వస్తాయి కానీ రెవెన్యూ రాదు. సో మీకు ఏ టైంలో పబ్లిష్ చేస్తే మాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది ఎలా తెలుసుకోవాలంటే, మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో డాష్ బోర్డ్లోనే అనలిటిక్స్ అనే సెక్షన్లో ఆడియన్స్ అనే సెక్షన్ ఉంటుంది. సో అందులో మీకు టైమింగ్స్ ఉంటాయి అనమాట. మీ ఆడియన్స్ ఏ టైంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నారని చెప్పి ఒక బార్స్ అయితే మీకు రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి అనమాట. మీ ఆడియన్స్ యొక్క స్ట్రెంగ్త్, ఏ టైంలో ఎక్కువ మంది, డెన్సిటీ ఎక్కువ ఏ టైంలో ఉందనేది అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. పర్పుల్ కలర్ బార్స్ కనిపిస్తే ఆ బార్స్ని బట్టి ఎక్కడ నిండుగా ఉందనే దాన్ని బట్టి దాని టైమింగ్ని చూసుకొని ఆ టైంలో పబ్లిష్ చేయడానికి మీరు ప్రయత్నించాలి. అంతేగాని రెవెన్యూ ఎక్కువ వస్తుంది అని చెప్పి అసలు అలా ఎవరైనా చెప్పినా మీరు నమ్మొద్దు. రెవెన్యూకి టైమింగ్స్కి సంబంధం ఉండదు, వ్యూస్కి టైమింగ్స్కి సంబంధం ఉంటుంది. ఓకేనా? రెవెన్యూ అనేది యూట్యూబ్ చేతిలో ఉంటుంది. యూట్యూబ్ దగ్గర ఉన్న అడ్వర్టైజర్స్ని బట్టి, మనకు ఆ టైంలో సర్వ్ అయ్యే యాడ్స్ని బట్టి, ఆ టైంకి ఉన్న డిమాండ్ని బట్టి ఉంటుంది, కానీ దానికి సంబంధం అయితే ఉండదు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆర్య స్టైల్ అడుగుతున్నారు, వెరీ ఇంపార్టెంట్, ఫ్యూచర్లో యూట్యూబ్ ప్రీమియంగా మారబోతుంది అంటున్నారు. అలా జరిగితే యూట్యూబ్ నమ్ముకున్న క్రియేటర్స్ ఇబ్బందుల్లో పడతారేమో, ఎందుకంటే ప్రీమియం తీసుకుని సబ్స్క్రైబర్స్ని యూట్యూబ్ చూస్తారంటారా అని చెప్పేసి అడుగుతున్నారు. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరైతే యాడ్స్ని ఇష్టపడారో అట్లాంటి వాళ్ళ కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకురావడం అయితే జరిగింది. అంతేగాని యూట్యూబ్ని కంప్లీట్గా ప్రీమియం చేసే అవకాశం అయితే ఉండదండి. సో యూట్యూబ్ని కంప్లీట్గా ప్రీమియం చేస్తే ఎవడు యూట్యూబ్ని చూడడం, అసలు అలాంటిది యూట్యూబ్ కూడా అంత పిచ్చి పని అయితే చేయదు. సో యూట్యూబ్ ప్రీమియం ఉంటుంది. ఎవరి కోసం యాడ్స్ చూస్తే నాకు చిరాకు, యాడ్స్ నేను చూడలేను, ఈ పద్దాకి యాడ్స్ ఏంద్రా బాబు అనుకునే వాళ్ళ కోసం మాత్రమే యూట్యూబ్ ప్రీమియం అనమాట. అంతేగాని నార్మల్ ఆడియన్స్ అందరూ యాడ్స్ చూస్తారు, స్కిప్ చేస్తారు, వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, లైఫ్లో ఒక భాగం అయిపోయింది. యాడ్ చూడటం, యాడ్ వస్తే స్కిప్ చేయడం అనేది లైఫ్లో ఒక భాగం అయిపోయింది అందరికీ. సో యూట్యూబ్ అయితే అటువంటి డెసిషన్ తీసుకొని ఫ్రీ నుంచి కంప్లీట్ ప్రీమియంగా మార్చే అవకాశం అయితే 100% ఉండదు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ సరికి మనకి తెలుగు రైడర్ వెంకీ అడుగుతున్నారు, సో అసాయన మనకు ఒకే ఫోన్ నెంబర్తో 2 ఛానల్స్ క్రియేట్ చేస్తే ప్రాబ్లం రాదా, రెండో ఛానల్కి కొత్త నెంబర్కి మార్చవచ్చా, ఛానల్కి నెంబర్ ఎలా మార్చాలి? ఛానల్కి నెంబర్ ఉండదండి, మీ గూగుల్ అకౌంట్కి నెంబర్ ఉంటుంది. ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు నెంబర్ అడుగుతా, అది జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అదే పనిగా 100-200 ఛానల్స్ క్రియేట్ చేసేసాడు అనుకోండి,
సర్వర్ పైన లోడ్ పడుతుంది కదా. సో అట్లా క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ నెంబర్ అనేది మధ్యలో అడ్డం పెడతారనమాట. అప్పుడైతే ఒక ఫోన్ నెంబర్ మీద ఒక 4-5 ఛానల్స్ మించి అలౌ చేయరు అనమాట. సో అట్లాంటి సిస్టమ్ తీసుకొచ్చింది ఎందుకంటే స్పామ్ని ఆపటానికి, అంతేగాని ఒక నెంబరు ఈ ఛానల్కి పెడితే ఇంకో దానికి వాడకూడదు, లేకపోతే ఇంకో దానికి వాడితే దీనికి అట్లా ఏమి ఉండదండి. ఛానల్స్కి నెంబర్లు ఉండవు, ఓకేనా. మీ గూగుల్ అకౌంట్కి ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది. సపోజ్ మార్చుకోవాలంటే మీరు మై గూగుల్ అకౌంట్లోకి వెళ్ళిపోయి అక్కడ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్లో సో మీరు ఇదంతా మార్చుకోవచ్చు. ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు, స్టెప్ 2 వెరిఫికేషన్కి నెంబర్ మార్చుకోవచ్చు, అన్నీ మార్చుకోవచ్చు. సో ఛానల్కి నెంబర్ ఉండదు. మీరు ఏ నెంబర్తో అయినా ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ తర్వాత మీ దగ్గర లేకపోయినా కానీ ప్రాబ్లం ఏమీ ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి జేఎల్కి ఇచ్చిన అడుగుతున్నారు. తమ్ముడు, నేను ఇప్పటి వరకు కొంచెం తక్కువ ఫోన్ వాడాను. రీసెంట్గా సామ్సంగ్ A54 5G తీసుకున్నాను. అందులో ఛానల్ ఎలా మార్చాలో తెలియటం లేదు, చెప్పండి అని అడుగుతున్నారు. సో చాలామందికి తెలియని విషయం ఏది పాప నిజంగా. సో గూగుల్ అకౌంట్ ఉంటుంది. ఆ గూగుల్ అకౌంట్ మనం ఏ ఫోన్లో లాగిన్ చేస్తే ఆ ఫోన్లోకి మన గూగుల్ అకౌంట్ అంతా వస్తుంది, మన ఛానల్ వచ్చేస్తుంది, మన జీమెయిల్ వచ్చేస్తుంది, మన యూట్యూబ్ వచ్చేస్తుంది. చాలామందికి తెలియని వాళ్ళు కూడా పాపం ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఏ ఫోన్లో ఏ జీమెయిల్ అయితే ఉందో ఆ జీమెయిల్ని కొత్త ఫోన్లో లాగిన్ చేసుకున్నారనుకోండి, సేమ్ ఈ ఫోన్లో ఉన్న ఛానల్ అన్ని స్టూడియో క్రియేటర్ స్టూడియో అన్నీ కూడా అందులోకి పోయి వచ్చేస్తాయి అనమాట. సో మీరు గూగుల్ అకౌంట్ని రాసి పెట్టుకోండి, ఐడి పాస్వర్డ్ అనేది అక్కడ రాసి పెట్టుకోండి. సో కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, మీ యొక్క గూగుల్ అకౌంట్ మీరు యూజ్ చేసేది ఛానల్ క్రియేట్ చేసింది రాసి పెట్టుకోండి. సపోజ్ మీ ఫోన్ పోయింది అనుకోండి, ఏం కంగారు పడక్కర్లేదు. మీ గూగుల్ అకౌంట్ ఏదైతే జీమెయిల్ ఉంటుందో మీరు కొత్త ఫోన్లో లాగిన్ చేసుకుని ఆ పాస్వర్డ్ అక్కడ కొట్టారనుకోండి, సో ఈ డేటా అంతా కూడా మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది. జస్ట్ గూగుల్ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అవి మర్చిపోతే ఏం చేయలేం, ఓకేనా. సో అదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి హాయ్ బ్రో, నేను ఇది 3వ సారి అడగటం. ఒకసారి స్ట్రైక్ వచ్చి ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రైక్ వస్తే అది ఫస్ట్ స్ట్రైక్ కిందకు వస్తుందా, సెకండ్ స్ట్రైక్ కిందకు వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒక స్ట్రైక్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇంకో స్ట్రైక్ వస్తే అది సెకండ్ స్ట్రైక్ అవ్వదండి, అది మళ్ళీ ఫస్ట్ స్ట్రైకే అవుతుంది. ఒక స్ట్రైక్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంకో స్ట్రైక్ వస్తే అది సెకండ్ స్ట్రైక్ అవుతుంది. ఒక స్ట్రైక్ యాక్టివ్ అంటే 90 డేస్లో ఎక్స్పైర్ అయిపోద్ది కదా స్ట్రైక్. సో ఈ 90 డేస్లో కనుక మీకు సెకండ్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి, అది సెకండ్ స్ట్రైక్ అవుతుంది. 90 డేస్ తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది కదా, ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీకు కనుక వెంటనే 91st డేనే మీకు ఇంకో స్ట్రైక్ వచ్చింది అనుకోండి, అది మళ్ళీ ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది, కానీ సెకండ్ స్ట్రైక్ అవ్వదన్నమాట. చాలా అంటే ఓవరాల్గా వచ్చిన స్ట్రైక్స్లో సెకండ్ స్ట్రైకే, కానీ లెక్క ప్రకారం చూస్తే అక్కడ యాక్టివ్ స్ట్రైక్స్ కింద మాత్రమే యూట్యూబ్ కన్సిడర్ చేస్తుంది అనమాట. యాక్టివ్గా ఏమేమి ఉన్నాయి అనేది లెక్క చూస్తే ఒకటే ఉంది కాబట్టి ఒకటి ఫస్ట్ స్ట్రైక్ కిందే లెక్క అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ సరికి మనకి మొన్న మైరాకలు అడుగుతున్నారు. ఫ్యాక్రిషన్ అన్న మిక్స్డ్ కంటెంట్ ఛానల్ గ్రోత్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, స్పెసిఫిక్ జానర్కి ఎక్కువ ఉంటుంది? స్పెసిఫిక్ జానర్ ఏదైనా ఒక పర్టికులర్ జానర్ చేస్తేనే మీకు కొంచెం టైం పట్టినా లాంగ్ టర్మ్లో గ్రోత్ ఉంటుందండి. సో మిక్స్డ్ కంటెంట్ చేసుకుంటా వెళ్తే సో మీకు వ్యూస్ కూడా మిక్స్డ్గా వస్తారు, ఆడియన్స్ కూడా మిక్స్డ్గా వస్తారు, ఛానల్ అలా లేసి ఇలా పడిపోద్ది అనమాట. సో దానివల్ల యూజ్ అయితే ఉండదు. సో మిక్స్డ్ జానర్స్ చేసిన వాళ్ళు స్పెసిఫిక్గా ట్రావెల్ చేంజ్ చేస్తే మానిటైజేషన్ ఏమన్నా ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎప్పుడైనా ఇట్లా చేంజ్ చేసి మానిటైజేషన్కి అప్లై చేయడం అనేది ఓకే, అది ఒరిజినల్ కంటెంట్ అయ్యి ఉండి ఇది ఒరిజినల్ కంటెంట్ ఉంటే మీకు ఇబ్బంది ఉండదు. సో మానిటైజేషన్కి కావాల్సిన ఒరిజినల్ కంటెంట్ పెట్టాడా ఈ క్రియేటర్ లేదా అని చూస్తారు, కానీ మిక్స్డ్ కంటెంట్ పెట్టాడా లేదా అని చూడరు, ఓకేనా. మిక్స్డ్ కంటెంట్ పెడితే మీకు పర్సనల్గా డ్యామేజ్ జరుగుతుంది, కానీ ఇంకా అంతకు మించి ఏమీ కాదు. సో మీరు ఒరిజినల్ కంటెంట్ చేసి ట్రావెల్ వ్లాగ్స్, మిక్స్డ్ కంటెంట్ కూడా ట్రావెల్ వ్లాగ్స్, సపోజ్ మీరు మిక్స్డ్ కంటెంట్ కూడా ఒరిజినల్ కంటెంట్ చేసి ఉన్నట్లయితే మానిటైజేషన్కి మీరు వెళ్ళినప్పుడు మీకు ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. మానిటైజేషన్లో చూసేది ఒరిజినల్ కంటెంటా కాదా అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి హాయ్ అన్న, నేను కొత్తగా 2 ఛానల్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, దీనికి ఒక కోర్స్ తీసుకుంటే సరిపోతుందా లేదా అన్నట్టుగా అడుగుతున్నారు. అంటే 2 ఛానల్స్ క్రియేట్ చేస్తే 2 కోర్సులు తీసుకోవాలన్నట్టుగా అడుగుతున్నారు. సో మీకు ఎన్ని ఛానల్స్ అయినా ఉండొచ్చండి, మీరు ఒక పర్సనే కాబట్టి మీరు కోర్స్ తీసుకుంటే ఒకసారి తీసుకుంటే సరిపోద్ది. సపోజ్ మీ ఛానల్కి ప్లే బటన్ సపోజ్ రీచ్ అయ్యారు, సపోజ్ మీరు 2 ఛానల్స్ ఉన్నాయి, ఒక ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు, మేము కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరికీ 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మేము ఏం చేస్తామంటే ఒక ప్లే బటన్ అయితే పంపిస్తాం. సపోజ్ మాకు 2 ఛానల్స్ ఉన్నాయండి, 2 పంపిండి అంటే మేమైతే పంపించలేము అనమాట. సో ఒక ఛానల్కి మాత్రమే ప్లే బటన్ ఇవ్వటం జరుగుతుంది. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో మీకు ఎన్ని ఛానల్స్ ఉన్నా కోర్స్ ఒకటి తీసుకుంటే సరిపోదు, కానీ ప్లే బటన్స్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు కోర్స్ ఫీజు అయితే 2వ ఛానల్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది మరి ఎఫ్ఏక్యూలో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన క్వశ్చన్స్. మీకు ఇంకా నెక్స్ట్ ఎఫ్ఏక్యూలో ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి మీ డౌట్స్ అన్ని కూడా. సో మంచి క్వశ్చన్స్ పిక్ చేసి సెలెక్ట్ చేసి ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, మన హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన సంగతి. కోర్స్ ప్రైస్ 2,999 త్వరలో 5,999 అవుతుంది. ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు అంటే జాయిన్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేస్తే ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూసి మీకు కంప్లీట్గా ఏ విధంగా జాయిన్ అవ్వాలో తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా కోర్సులో జాయిన్ ఎవరైతే 10,000 సబ్స్క్రైబర్స్ అచీవ్ చేస్తారో వాళ్ళకి ఇట్లాంటి ఒక అందమైన ప్లే బటన్ కూడా పంపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అదే మరి రేపు కనుమ కదా, బాగా ఎంజాయ్ చేయండి. ఓకే.